హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు మణిప్రసాద్. నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయబోతున్నాను. ఆ ఛానల్ మామూలుగా ఉండదు. కాకపోతే ఏంటంటే యాక్చువల్‌గా ఈ రోజుల్లో చాలామంది కుకింగ్ ఛానలు, ఇంకా డ్రెస్సింగ్ ఛానలు అలా చిన్న చిన్న డాన్సింగ్ ఛానల్‌లా క్రియేట్ చేస్తున్నారు. ఇది ఆల్ టైమ్ పర్ఫెక్ట్‌గా అన్నీ కలిసుండే ఒక ఛానల్. చాలా బావుంటది. రోజుకొక వీడియో వ్లాగ్ అనేది షూట్ చేసి, ఎడిట్ చేసి వేసేస్తాను. మార్నింగ్ 8:00 నుంచి 10:00 లోపు ఒక వీడియో వచ్చేస్తది. ఎక్కువ మీరు వెయిట్ చేయవసరం లేదు సిగ్నల్‌ని బట్టి. ఎందుకంటే మా ఇంటి దగ్గర చాలా సిగ్నల్స్ ఉండవు. సో ఏంటంటే నేను యూట్యూబ్‌లో గ్రో అవుదాం అనుకుంటున్నాను. యూట్యూబ్‌లో నాది ఒక కొత్త ఛానల్ వస్తుంది. ఆ ఛానల్ అనేది నంబర్ వన్‌గా ఉండాలని, అందరికన్నా బాగుండాలని, అందరూ ఎంగేజ్‌గా ఉండాలని ఒక వీడియో యూట్యూబ్‌లో షూట్ చేసి ఏద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇదొక కొత్త ఛానల్. ఇదివరకైతే చాలా ఛానల్‌లు ట్రై చేశాను. దగ్గర దగ్గర ఒక 5, 10 ఛానెల్‌లు డిలీట్ చేసేసాను. ఒక ఛానల్ అనేది డివోషనల్ మీద బాగా నడుస్తుంది. కాకపోతే వ్లాగ్ ఛానల్ కూడా బాగుంటదని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. సో ఏంటంటే ఈ ఛానల్‌ని ఈరోజు నుంచి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. రేపటి నుంచి కంటిన్యూగా మా యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అనేది అప్‌లోడ్ అవుతా ఉంటాయి. సో అంతా ఒక సింగిల్ టేక్‌లో తీసేసుకుందాం అనుకున్నాను. అది కుదరలేదు. సో ఇందులో ఒక డాన్సింగ్ ఉంటది. ఒక యూట్యూబ్ ఉంటది. ఒక ఫ్యామిలీ ఉంటది. ఇంకా అన్నీ ఉంటాయి. నా పేరు మీకు ఆల్రెడీ చెప్పేసాను. నేను ఒక ఊరు నుంచి వచ్చాను. ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఒక 10 సంవత్సరాల దాకా స్థిరపడ్డాను. మా ఇంటి చుట్టూ ట్రైన్ ఎళ్తా ఉంటది. అయితే ఈ లొకేషన్ అంతా చాలా బావుంటది. ఆ లొకేషన్ అంతా మీకు చెప్తా ఉంటాను. మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. నేను దగ్గర దగ్గర డిగ్రీ దాకా చదువుకున్నాను. నాకు ఉద్యోగాలనేది సరిగ్గా రాలేదు. కొంతకాలం అయితే నేను ట్రావెలింగ్ ఛానెల్ చూసి ట్రావెలింగ్ ఛానెల్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. కొంతకాలం ఏమో నేను డ్రైవింగ్ ఛానెల్ చూసి డ్రైవింగ్ ఛానెల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. కొంతకాలం బండి గురించి చూసి బండి ఛానెల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఒకసారి విచిత్రంగా ఏమైందంటే మా ఇంటి దగ్గర చిన్న చిన్న గొడవలు జరిగినాయి. అక్కడ కూడా వీడియోస్ తీద్దామని చెప్పేసి ఎళ్తే ఒక 10 మంది వచ్చి నన్ను కొట్టడం అలా చేసి ఫోన్ లాక్కోవడం జరిగింది. సో అక్కడి నుంచి నేను అన్నీ మానేశాను. ఇంకా వ్లాగ్స్ చేయడం కూడా. ఎందుకంటే చాలామంది అనుకుంటారు వ్లాగ్స్ అంటే ఏదో చేసేయొచ్చు అని. కాకపోతే ఏమీ జరగదు. నిజానికి నేను ఒక పెయింటర్‌ని. చిన్న చిన్న వీడియోస్ క్రియేట్ చేసేవాడిని ఇదివరకు. అయితే ప్రతి దాంట్లో ట్రై చేశాను గానీ ఎక్కడ నాకు సక్సెస్ అనేది తగలలేదు. నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇలా ఒక చిన్న వీడియో అనేది క్రియేట్ చేసి డైలీ ఒక వీడియో క్రియేట్ చేస్తాను. ఎక్కడి వరకెళ్తే అక్కడి వరకు. సో మీరందరూ ఎంగేజ్‌గా ఉంటారని నాకు ఎప్పటినుంచో భావిస్తున్నాను. ఫైనల్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే చాలామంది యూట్యూబ్ ఛానెల్ చూసి చాలా వరకు ఇంప్రెస్ అయిపోయి ఏదో చేసేద్దాం అని అనుకుంటారు. యూట్యూబ్‌లో ఏంటంటే వ్యూస్ రావడం ఒక వంతు, చేయడం ఒక వంతు. తర్వాత ఏంటంటే యూట్యూబ్‌లో ఒక జెండా పాతడం అనేది ఒక వంతు. చాలామందిని చూసి చాలా వీడియోస్ చూసి యూట్యూబ్ అనేది ఒక పెద్ద ఇదనుకోండి. చాలా డబ్బులు సంపాదించొచ్చు అనుకుంటారు. కాకపోతే వ్యూస్ రావడమే గొప్ప. 1000 ఎంగేజ్డ్ వ్యూస్‌కొచ్చి మనకి 50 పైస్ జనరేట్ అవుద్ది. క్లియర్‌గా వినండి. 1000 ఎంగేజ్డ్ వ్యూస్‌కొచ్చి 50 పైస్ జనరేట్ అవుద్ది. అది కూడా మానిటైజ్ అయిన తర్వాత. అంటే 1000 సబ్‌స్క్రైబర్స్ ప్లస్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్, 30,000,000 వ్యూస్ ఇన్ 3 మంత్స్. ఇలా సంపాదించి ట్రై చేస్తే ఆ తర్వాత వచ్చేదది. అంటే దగ్గర దగ్గర ఈ ప్రాసెస్ జరగడానికి కొంతమందికి 6 నెలలు పట్టొచ్చు. కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు. కొంతమందికొచ్చి 3 నెలలు పట్టొచ్చు. 6 నెలలు పట్టొచ్చు. కొంతమందికేమో ఇంకెన్నో పట్టొచ్చు. దగ్గర దగ్గర చెప్పలేము. సో ఏంటంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనల్లో మీకు మైండ్ వేస్ట్ చేసుకోవడం మాత్రం చాలా 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 అనవసరం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము పడ్డాము ఇందులో. పడి ఆలోచించి చేసాము. చాలామంది అనుకుంటారు ఇలా జరుగుద్దని. ఏదో ఒక చిన్న ఫోటో పెట్టేసి 4 పాటలు వెనకాల తగిలిచ్చేస్తే బోలెడంత వ్యూస్ వచ్చేస్తది. కాకపోతే అక్కడ జరిగేదేంటంటే యాక్చువల్‌గా ఒక వీడియో పెట్టేసి దానికొక పాట పెట్టారనుకోండి. దానికి జనరేట్ అయ్యేది ఎంత ఒక అదే ఇంత 50 పైస్ జనరేట్ అయితే ఆ 50 పైస్‌లో మీకు దాంట్లో 15 పైస్ ఆళ్ళు తీసుకొని మిగతా 45 పైసు గానీ, 35 పైస్ గానీ మీకిస్తాడు. ఇలా మాట్లాడుకుంటా పోతే రోజంతా ఇక్కడే అయిపోతది. సో రేపటి నుంచి మా ఊరు ఉంటది. ప్లస్ ఏంటంటే నా స్టడీస్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే మా ఊరు లైబ్రరీ, ఆహ్, చర్చులు, గుడి అన్నీ కలిసే ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఇక్కడ వెళ్ళే ట్రైన్‌లు కూడా ఉంటాయి. ట్రైన్‌ల గురించి కూడా చెప్తాను. ట్రైన్‌ల గురించి కూడా చూపిస్తాను. మీరందరూ ఎంగేజ్‌గా ఉంటారని నాకు తెలుసు. రేపటి నుంచి క్లీన్ షేవ్ చేసుకుంటాను. నీట్‌గా ఉంటాను. హీరోలా కనపడతాను. ఇంకా హ్యాపీగా ఉంటాను. ఇంకా ఏంటంటే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కొత్తగా ఛానెల్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఈ ఛానెల్ పేరు వచ్చి నేనేమి చెప్పను. ఎందుకంటే చాలా 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 మార్చాను. కాకపోతే ఛానెల్ మాత్రం డిలీట్ అవ్వదు కానీ
పేర్లు మాత్రం మారుతా ఉంటాయి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైకులు పడవు, ఏమి పడవు. ఎందుకంటే నేను మ్యూజిక్‌లో వాడిన కాబట్టి డైరెక్ట్‌గా మీకు చెప్తాను. సినిమా రివ్యూ కూడా ఇస్తాను. అన్నీ ఇస్తాను. మీకు నచ్చితే లైక్ చేయొచ్చు. లేదంటే లేదు. ఇంకెందుకంటే నేను ఆలోచించేది మీకు తెలిసే ఉంటది. కాకపోతే ఇక నా వర్కొస్తే చెప్తున్నాను. నా వర్క్‌లో నేను పెయింటింగ్ చేస్తాను. తర్వాత తాపీ పని చేసేవాడిని. తర్వాత ఫ్యాక్టరీకెళ్ళి పని చేసేవాడిని. రాత్రి పగలు చేసి మళ్ళీ లైబ్రరీలో పని చేసేవాడిని. ఎక్కడెక్కడ పడితే అక్కడ చేసేవాడిని. కాకపోతే నాకు మనశ్శాంతి అనేది దొరికేది కాదు. నిజానికి దేవుడి దయ వల్ల నా వ్లాగ్స్ అనేది చాలా దూరం వెళ్ళిపోయి, నేను కూడా పెద్ద స్టార్‌లాగా అయిపోయి, ఒక ఒక రేంజ్ క్రియేట్ చేసుకుంటే ఎంత బావుంటదని నాకు కూడా ఒక ఆలోచన ఉంది. కాకపోతే ఇది జెన్యూన్ రివ్యూ. జెన్యూన్‌గా మాట్లాడతాను. అంతా నిజమే మాట్లాడతాను. అబద్ధాలు అసలు చెప్పను. టైం వేస్ట్ చేయను. ఎవరి టైం వేస్ట్ కూడా చేయను. మీకు నచ్చితే చూడండి. లేదంటే 1.5లో కొంచెం స్కిప్ చేసి చూడండి. కొంచెం కమెడియన్‌లాగా అనిపిస్తాను. కాకపోతే నా వ్లాగ్స్ కూడా చాలా బావుంటాయి. సో, ఇంకేంటంటే నేను చెప్పాల్సింది నిజానికి 365 రోజులు వ్లాగ్ చేయడం అంటే మాటలు కాదు. ఒక రోజంతా వ్లాగ్ షూట్ చేసి, ఆ వ్లాగ్‌ని రాత్రి ఎడిట్ చేసుకొని, పొద్దున్నే మళ్ళీ ఆ వ్లాగ్ వేయడం. వేసిన తర్వాత దానికి సరైన వ్యూస్ రాకపోతే డిసప్పాయింట్ అయిపోవడం. ఇది ఇంకా చాలా బాగుంది కదా! సో, ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు ఇలా ఉంటది. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్ నేను ఈ వ్లాగ్ ఇక్కడికి ఆపేస్తున్నాను. హోప్ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.